ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. అండ్ అదేవిధంగా గోల్డ్కి సంబంధించి కూడా బులియన్ మార్కెట్ నుంచి ఒక మంచి న్యూస్ రావడం జరిగింది. సో మరి దాన్ని ఎలా తీసుకోవాలి అంటారు? వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ అంటూ కూడా ఒక పెద్ద వార్త వచ్చింది. ఏంటి? సో అంటే మనం ఇక్కడి నుంచి ఎటువంటి మార్పులు చూసే అవకాశం ఉందంటారు, ఎస్పెషల్లీ గోల్డ్ మార్కెట్కి సంబంధించి? ద ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అట్లాగే ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ రెండు అసోసియేషన్స్ కలిసి ఇండియా మొత్తం వన్ కంట్రీ వన్ రేట్ అని వాళ్ళు కొత్త నినాదం తీసుకున్నారు. బహుశా సెప్టెంబర్ కల్లా మనకు కంట్రీ వైడ్ ఒకటే రేటు నిర్ణయించాలనుకుంటున్నారండి. అంటే ఎవ్రీడే మనము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ బులియన్ మర్చెంట్స్ యొక్క అసోసియేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 10 o'clock 9:30 ఎప్పుడో ఒక రేట్ నిర్ణయించుకుంటారు. ఆ రేటు మీదే ఆ ఊర్లో వ్యాపారం నడుస్తుంది. అది ప్రతి జిల్లాకి మారిపోతూ ఉంటుంది. సో ఇట్లా కాకుండా కంట్రీ మొత్తం ఒకటే రేట్ తీసుకునేటప్పుడు దాంట్లో ఏంటంటే కొంత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అట్లాగే సో బయ్యర్ కి అంటే నేను ఎక్కడ మోసపోలేదు అనే ధైర్యం వస్తుంది. ఇట్లాంటి కారణాల చేత ఒకే రేట్ కనుక మనం నిర్ణయించినట్లయితే అందరూ అదే ఫాలో అవ్వాలి. సో అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో ఏమవుతుందంటే అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే తరుగు అంటారు, తర్వాత మేకింగ్ ఛార్జెస్ అంటారు. ఇవన్నీ కూడా స్టాండర్డైజేషన్ ఉండవు. అంటే ఒక్కొక్క నగ బట్టి ఒక్కొక్క ఆభరణాన్ని బట్టి ఒక్కొక్క రేట్లు చెప్తూ ఉంటారు. కొన్ని దగ్గర ఎలా ఉంటుందంటే 18 క్యారెట్స్ ని 22 క్యారెట్స్ గా పెట్టి కూడా అమ్మేస్తుంటారు. ఇలాంటి మోసాలు కూడా జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా చిన్నగా స్టాండర్డైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఒక ఆర్నమెంట్కి ఒక తరుగుదల ఎంత ఉండాలి, లేకపోతే మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉండాలి, ఇట్లాంటి ఒక స్టాండర్డైజేషన్ వచ్చిన పక్షంలో ఇన్వెస్టర్స్ అంటే ఆ పర్టికులర్గా ఆ కస్టమర్స్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఎక్కడైనా కొనొచ్చు, ఏ ప్లేస్లో అయినా కొనొచ్చు అని. సో కొంత ఈ చైన్ టైప్ ఆఫ్ స్టోర్స్ వచ్చిన తర్వాత అంటే ఇదివరకు ఇండివిజువల్గా ఉండే ఒక 20-30 years బ్యాక్, ఇప్పుడు కొంత చైన్స్ వచ్చాయి. లైక్ తనిష్క్ అని టాటా గ్రూప్ నుంచి, రిలయన్స్ జ్యువెల్ అని రిలయన్స్ గ్రూప్ నుంచి, అట్లాగే కేరళ నుంచి చాలా గ్రూప్స్ ఉన్నాయి. మలబార్ కావచ్చు, వీళ్ళన్ని కంపెనీలు. సో అవి వచ్చిన తర్వాత కొంత ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. అంటే ఎట్లా ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఇవన్నీ. సో ఈ మార్గంలో ఇంకా మీరు అన్నట్లు ఈ క్యారెట్స్లో కూడా తేడాలు ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఏజెన్సీ కనుక ఒకటి అదే సెంటర్లో ఉండి వాళ్ళు కనుక ఒక ప్రమాణం చెప్తే, అంటే వాళ్ళు కనుక మళ్ళీ రీచెక్ చేసి ఇది పర్ఫెక్ట్ అని చెప్తే, ఒక స్టాంప్ అంటే వాళ్ళు ఒక ఆథెంటికేషన్ చేసినట్లయితే ఇంకా కాన్ఫిడెన్స్ కస్టమర్స్లో పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుకోవచ్చు మనం. సో ఇదంతా కూడా సెప్టెంబర్ నాటికి అనుకుంటున్నారు. స్ట్రీమ్లైన్ చేసి వన్ కంట్రీ వన్ రేట్ అనేది సెప్టెంబర్ కల్లా అమల్లోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే బంగారం ధరలు కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 72,000 73,000 మధ్యలో ఉన్నాయి. సో బులియన్ వర్తకులు వాళ్ళు చెప్పడం, వాళ్ళ అనలిస్టు ఆ పర్టికులర్ రంగానికి సంబంధించిన అనలిస్టులు చెప్పడం, రేపు దీవాళీ కల్లా 80,000 టార్గెట్గా గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది. దీపావళి టార్గెట్ 80,000 ఇస్తున్నారు. సో మెయిన్గా మనము గోల్డ్ కేవలము ఇండివిజువల్స్ కొనటమే కాకుండా వరల్డ్ వైడ్ చాలా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ మీద దృష్టి పెట్టాయి, గోల్డ్ కొంటున్నాయి కంటిన్యూస్గా. పర్టికులర్గా చైనా చూసినప్పుడు చాలా భారీ ఎత్తున గోల్డ్ కొంటుంది సెంట్రల్ బ్యాంకు. సో అందువల్ల మన ఇంపోర్ట్స్ కూడా చైనాకి ఇండియాకి చాలా విపరీతంగా ఉంటాయి గోల్డ్ ఇంపోర్ట్స్. సో వరల్డ్ వైడ్ చాలా చిన్న కంట్రీలు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, అంటే చిన్న యుద్ధాలు జరగడం, ఇలా ఈ కారణాల చేత కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. సో ఇదివరకు $US పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడంతో గోల్డ్కి స్టడీ డిమాండ్ కనిపిస్తుంది. సో వాళ్ళు చెప్పినట్లు 80,000 దీవాళీ లేదా డిసెంబర్ కల్లా, జనవరి 1st కల్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సెబీ నుంచి కూడా ఒక కొత్త ప్రతిపాదన రావడం జరిగింది, ఒక కొత్త డెవలప్మెంట్ కూడా. దానికి సంబంధించి కూడా సెబీ ఫ్రేమ్ వర్క్ చేస్తుంది. ఒక కొత్త అసెట్ క్లాస్ని
రూపొందించే ప్రక్రియలో ఉన్నామంటూ కూడా సెబీ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కొత్త అసెట్ క్లాస్ ఏంటి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం అసెట్ క్లాసెస్లో ఇన్వెస్టర్స్కి అవైలబుల్ ఉన్న అసెట్ క్లాసెస్లో వాళ్ళు ఓన్గా ఇన్వెస్ట్ చేసుకోవటం, అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం కాకుండా సెబీ రెగ్యులేట్ చేసే అసెట్ క్లాసెస్లో పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంది. సో ఇన్వెస్టర్స్కి ఎక్కువ నాలెడ్జ్ లేదు స్టాక్ మార్కెట్ మీద, కానీ స్టాక్ మార్కెట్లో వచ్చే ప్రతిఫలాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తుంటారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదొక అసెట్ క్లాసు. కొద్దిగా నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ లేకపోతే వెల్తీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ పిఎంఎస్ సర్వీసెస్ తీసుకుంటుంటారు బ్రోకింగ్ సంస్థల దగ్గర, కొన్ని బ్యాంకుల దగ్గర. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే దాంట్లో వాళ్ళ తరపున ఇండివిజువల్ వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్, వాళ్ళ డిస్క్రిషన్తో షేర్లు కొనటము అమ్మటం చేస్తూ ఉంటారు పిఎంఎస్ సర్వీసుల ద్వారా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే అది యూనిఫామ్గా ఉంటుంది, అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ లాగా. ఇక్కడ పిఎంఎస్లో ఏంటంటే ఒక కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఉంటుంది. సో బేసిక్గా ఈ రెండు ప్రోడక్ట్స్లో ఉన్న అదేంటంటే ఈక్విటీ షేర్సే కొంటారు ఎక్కువగా. సో దానికి మించి పెద్ద స్కోప్ ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళినా మనకి ఈక్విటీ షేర్సే కొంటారు, అలాగే పిఎంఎస్లోకి వెళ్ళినా ఈక్విటీ షేర్లే కొంటారు. సో ఇన్వెస్టర్స్కి ఎగ్జైటింగ్ ఫీల్డ్ అయిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో కూడా ట్రేడ్ చేసి పెట్టే బ్రోకర్స్ కావాలి. సో వాళ్ళ కోసము ఆల్రెడీ ఒక సెగ్మెంట్ ఉంది, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ 3లో ఆ లైసెన్స్ ఉన్న బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆ సర్వీసులు ఇస్తారు, అంటే F&Oలో ట్రేడింగ్ చేసి పెడతారు మీకోసం. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మినిమం టికెట్ అవన్నీ కూడా 1 crore ప్లస్ ఉంటాయి. సో మినిమం ఎవరైనా 1 crore ఉన్న వాళ్ళే, 1 crore దాటి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రంగంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఏఎఫ్లోకి వెళ్ళచ్చు. సో అది మామూలుగా సామాన్యులకు అందుబాటులో లేదు. సో ఆ ఏఎఫ్లో పెద్దవాళ్ళు మాత్రమే ఆ సర్వీసులు తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు సెబీ ఏం ఆలోచిస్తుందంటే చిన్నవాళ్ళకు కూడా, అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా F&O ట్రేడింగ్కి అనువుగా, అంటే ఒక అసెట్ క్లాసెస్ ఒక టైప్ ఆఫ్ స్కీమ్ క్రియేట్ చేస్తే ఒక లీగలైజ్డ్ వేర్లో ఒక లీగలైజ్డ్గా ఈ బ్రోకర్స్ సర్వీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టాక్ బ్రోకర్స్ కానీ ఇండివిజువల్ అనలిస్టులు కానీ సర్వీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఏమవుతుందంటే ఓన్లీ అంటే వెర్బల్గా వీళ్ళు అనుకుంటారు, అంటే ఇది లీగలైజ్డ్ ఫార్మాట్లో ఉండదు, సర్వీసులు ఇస్తూ ఉంటారు కస్టమర్స్కి. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే దీన్ని అవకాశంగా మలుచుకొని చాలా మంది స్కామ్స్టర్స్ తయారయ్యి మార్కెట్లో ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కారణాలు వీళ్ళందరినీ కొంచెము తగ్గించడానికి సెబీ ఏం ఆలోచించిందంటే కొత్తగా ఒక అసెట్ క్లాసు ఒక కైండ్ ఆఫ్ స్కీమ్ విత్ లో టికెట్ సైజ్ ఒక 10 lakhs 5 lakhs సైజులో ఒకటి కనుక స్టార్ట్ చేస్తే అది చాలా మంది రిటైలర్ ఇన్వెస్టర్స్కి అనువుగా ఉంటుందని సెబీ ఆలోచిస్తుంది. దీంట్లో వాటిలో ఎస్ఐపి మనకి మ్యూచువల్ ఫండ్లో ఉన్న అన్ని సౌలభ్యాలు దీంట్లో కూడా దొరుకుతాయి. లైక్ ఎస్ఐపి కావచ్చు, ఎస్డబ్ల్యూపి కావచ్చు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, విత్డ్రా ప్లాను, ఇట్లాంటివన్నీ కూడా మనము చూసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు ఈ ఫీల్డ్లో. సో దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్, దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత సెబీ కూడా రీసెంట్గా ఒక పేపరు తయారు చేసింది, అంటే హెవీ స్పెక్యులేషన్ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో జరుగుతూ ఉంది. సో రిటైలర్స్ని కొంత కట్టడి చేయాలి. అంటే ఇప్పుడు ఒకవైపు రిటైలర్స్కి, చిన్న ప్లేయర్స్కి ఒక అవకాశం కల్పిస్తూనే వాళ్ళు చేతులు కాల్చుకోకుండా వాళ్ళని కొంచెం కట్టడి చేద్దామని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని సెబీ అనుకుంది. వాటిలో ముఖ్య నిర్ణయం లాట్ సైజు పెంచడం. ప్రస్తుతం లాట్ సైజు 5 లక్షలు ఉంటుంది మినిమం లాట్ సైజు, దాన్ని 20 నుంచి 25 లక్షలకు పెంచాలని సెబీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ వీక్లీ సెటిల్మెంట్స్ ఎవ్రీడే ఉన్నాయి. సో మనకి మండే తీసుకున్నట్లయితే మిడ్ క్యాప్ నిఫ్టీ, అట్లాగే బ్యాంక్ ఎక్స్, తర్వాత ట్యూస్డే తీసుకుంటే ఫిన్ నిఫ్టీ, సో వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ, అలాగే థర్స్డే మేజర్ ఇండెక్స్ అయిన నిఫ్టీ, ఫ్రైడే వచ్చేటప్పటికి సెన్సెక్స్. ఇట్లా ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ ట్రేడ్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించారు సెబీ రీసెంట్ టైమ్స్లో. ఒక 6 నెలల్లో మనం ఇవన్నీ చూసాము. అది జరిగిన తర్వాత స్పెక్యులేషన్ ఇంకా విపరీతంగా పెరిగిపోయింది స్టాక్ మార్కెట్లో. సో ఎవ్రీడే ఎక్స్పైరీ అయ్యేటప్పటికి ఆ రోజు లాటరీ టికెట్లు కొనుక్కున్నట్లు ఆప్షన్స్ కొనుక్కొని
చాలా మంది చేతులు కాల్చుకోవడం మనం చూస్తున్నాము. సో ఏంటంటే ఈజీగా ఒక ₹10 ఆప్షన్ కొనుక్కుంటే అది 100 అవుతుంది, 200 అవుతుంది అనే ఆశతో లక్షలు లాటరీ టికెట్లు కొన్నట్లు ఆప్షన్ ట్రేడింగ్లు చేస్తున్నారు. సో ఆప్షన్స్ ఎందుకు క్రియేట్ చేశారో ఆ హెడ్జింగ్ మెకానిజమ్స్ అవన్నీ పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు ఒక ఆశతో ట్రేడింగ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. దానివల్ల హెవీ స్పెక్యులేషన్ అనేది మార్కెట్లో క్రియేట్ అయింది. సో ఎక్కువ మంది ఈ ఫీల్డ్లోకి వచ్చేయటము, అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు జస్ట్ ఏంటంటే ఈరోజు మనకి మొబైల్ ఫోన్స్లో కూడా చిన్న యాప్లో కూడా క్లిక్ బటన్ కొడితే డబ్బులు వెళ్ళిపోవటం, ఈ ఆప్షన్ కొనేయటం, సాయంత్రం కల్లా డబ్బులన్నీ పోవడం, ఇవన్నీ కూడా సెబీ చూస్తూ ఉంది. సో ఇక్కడ కొంత కట్టడి చేసి వీళ్ళందరినీ సేవ్ చేద్దామనే ఉద్దేశంతో ఆప్షన్ లాట్ సైజ్ పెంచడం, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లాట్ సైజ్ని 5 లక్షల నుంచి 25 లక్షలు చేయటం. ఇంకో నిర్ణయం ఏం తీసుకుందాం అనుకుంటుందంటే ఒక ఎక్స్చేంజ్కి వీక్లీ ఎక్స్పైరీ ఒకటే ఉండాలి అని. అంటే ఇప్పుడు మేజర్ ఎక్స్చేంజెస్ 2 ఉన్నాయి ఇండియాలో, ఎన్ఎస్సి, బిఎస్సి. అంటే ఇప్పుడున్న 5-6 ఎక్స్పైరీల కంటే కేవలం ఎన్ఎస్సికి ఒక ఎక్స్పైరీ, బిఎస్సికి ఒక ఎక్స్పైరీ ఇద్దాం వీక్లీ, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ని కొంచెం ఆపుదామని ఒక 17 మెంబర్ కమిటీకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, అట్లాగే బ్రోకర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆ నిర్ణయాలు అమలవుతాయా లేదనేది కొంతకాలం మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి కూడా చాలా రోజుల తర్వాత నేను ఒక న్యూస్ చూడడం జరిగింది. వజీరక్స్కి సంబంధించి ఏదో ఒక స్టోలైన్ ఏదో జరిగిందంటూ కూడా న్యూస్ వచ్చింది. ఏంటి మళ్ళీ క్రిప్టో న్యూస్లు మళ్ళీ కొంచెం గుప్పమంటున్నాయి ఇప్పుడు? క్రిప్టో కరెన్సీ మీద లాస్ట్ ఇయర్ మనకి బడ్జెట్లో ట్యాక్సెస్ ఎప్పుడైతే వేశారో కొంత చిన్నపాటి లీగలైజేషన్ లాగా అనిపించింది ట్రేడర్స్కి. సో కొంతమంది ట్రేడర్స్ క్రిప్టో వైపు వెళ్ళారు. సో ట్రేడింగ్ చేద్దాం, అక్కడ కొంచెము ఈజీగా ఎర్న్ చేయొచ్చు అన్నట్లుగా. ఇక్కడ క్రిప్టోలో అర్థం కాని విషయం ఏంటంటే పైన ఒక రెగ్యులేటర్ ఉండడండి. సో రెగ్యులేటర్ లేకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అంతా డీసెంట్రలైజ్ ఉంటుంది. అంటే రెగ్యులేటరే ఉండడు, సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ పక్కన పెడితే అసలు రెగ్యులేట్ చేసే ఒక వ్యక్తి ఉండడు. సో వీళ్ళు అందరూ కూడా ఈ ఎక్స్చేంజెస్ వాళ్ళు కూడా ఎవరెవరితోనో డీల్ చేస్తుంటారు. తర్వాత ఇది సాధారణ వాళ్ళకి అర్థం కాదు, అంటే ఈవెన్ కంప్యూటర్ లిటరేట్స్ కూడా అర్థం కాదు. కంప్యూటర్ లిటరేట్స్ మించి ఇంకా హై నాలెడ్జ్ ఏరియా వాళ్ళకే తెలియదు అండి. ఎందుకంటే అండి దీంట్లో వర్డ్స్ కానీ, దీంట్లో ట్రేడ్స్ కానీ అవి ఎట్లా జరుగుతాయి ఏంటి, ఈ ఎక్స్చేంజ్లో చాలా, అంటే ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజెస్ ఏంటంటే హెవీ లేవరేజ్ ఇస్తారండి ఎక్స్చేంజెస్లో. అంటే మీకు 60 times 100 times లేవరేజ్ ఇస్తూ ఉంటారు ఎక్స్చేంజ్ వాళ్ళు. అంటే మీరు ₹1,00,000 పెడితే ₹1,00,00,000 పొజిషన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో తద్వారా ఏమవుతుందంటే మీ ₹1,00,000 తొందరగా పోవడానికి ఛాన్స్ ఉంది, కేవలం కొన్ని నిమిషాల్లో కొన్ని సెకండ్స్లో పోతుంది. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఏమవుతుందంటే ఈ ట్రేడ్ చేసేటప్పుడు ముందులో కొంత కంట్రోల్ ఉన్నప్పటికీ ఒక పాయింట్ దాటిన తర్వాత ఆ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు, లేవరేజ్కి వెళ్ళిపోతారు. లేవరేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కన్సిస్టెంట్గా నెల రోజులు సంపాదించిన వాళ్ళు కూడా నెలాఖరులో ఒక రాంగ్ ట్రేడ్లో మొత్తం పోగొట్టుకునే ఛాన్స్ ఉందండి. సో క్రిప్టో కరెన్సీలో ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది 24 hours ట్రేడింగ్. మన స్టాక్ మార్కెట్లో కేవలం 9 to 3:30 ఉంటుంది కాబట్టి కొంత మైండ్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. వాళ్ళ మైండ్స్ కొంత కూల్ ఆఫ్ చేయడానికి ఒక ఓవర్ నైట్ పడుకొని మళ్ళీ ఉదయం లేసి మళ్ళీ ఎనర్జీతో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్లో 24 hours నాన్ స్టాప్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి అది ఒక అడిక్షన్ దిశగా తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోవటం వల్ల ట్రేడర్స్ మొదట్లో ఎనర్జెటిక్గా ట్రేడ్ చేసినప్పటికీ కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళ ఎనర్జీస్ అన్ని కోల్పోయి ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవటము, కొన్ని చూద్దాంలే అనే కొంత చిన్న నిస్సత్తువ రావడం, ఇట్లాంటి కారణాల చేత ఓవర్ నైట్ అవి బిగ్ మూవ్స్ వస్తూ ఉంటాయి. మనము బిట్ కాయిన్ మూవ్మెంట్స్ చూసినా కానీ 10% అనేది ఓవర్ నైట్లో జరిగిపోతూ ఉంటుంది. సో మనం 10 times లెవరేజ్ తీసుకుంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ 10% మూవ్ ఉంటే మన మనీ అంతా పోయినట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా నెగటివ్స్ ఉన్నాయండి. ఈ అన్ని నెగటివ్స్ కంటే ముఖ్యంగా ఇప్పుడు వజీరెక్స్ కేసులో చూస్తే $230 million స్టోలెన్ అయిపోయినాయి మా కాయిన్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదేముంటుంది, ఇది సైబరు అంటే క్రైమ్ లాంటిది అనమాట. అంటే ఎక్స్చేంజ్ నుంచే స్టోల్ చేసేస్తారు, అంటే ఆ కాయిన్స్ అన్నింటినీ ఎవరో దొంగిలించారు. సో అది రూట్ అవన్నీ కనిపెడతారు, అంటే ఇవన్నీ కనిపెట్టి మళ్ళీ ఆ కాయిన్స్ రిట్రీవ్ చేసుకోవడానికి ఒక వీళ్ళకి 3-4 సంవత్సరాలు పడుతుంది.
కానీ కొన్ని సందర్భాల్లో 100% రిట్రీవ్ అవుతాయి అంటే అవ్వవు, కొంత 30% దాకా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మనీస్ని కొన్నిసార్లు ఆపేసి సస్పెన్స్ అకౌంట్లో పెట్టేస్తారు. ఆ సస్పెన్స్ అకౌంట్లో పెట్టిన మనీ మనకు 2-3 సంవత్సరాల తర్వాత కొంతమేర అంటే ఒక 60-70% వస్తుందని చెప్తుంటారు. కానీ అవి తీసుకోవడానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ఆ ప్రూఫ్ చూపించమని, అప్పుడున్న కీస్ అవన్నీ కొన్నిసార్లు 2-3 ఏళ్ల టైం ల్యాప్స్ అయిపోతే మనం అవన్నీ పోగొట్టుకుంటున్నాం. యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, కీస్, 2-వే ఆథెంటికేషన్స్, ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాము. సో ఒక పెద్ద ప్రొలాంగ్డ్ ప్రాసెస్ ఇది. సో అందుకని ఇప్పటికీ క్రిప్టో కరెన్సీస్ వాటి జోలికి వెళ్ళొద్దు. ఏదన్నా క్రిప్టో కరెన్సీస్ చేద్దాం అనుకుంటే ఒక లీగలైజ్డ్ ఆథరైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏమన్నా పెట్టినప్పటికీ వాటిలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన డిస్క్లైమర్ చూసుకున్న తర్వాత, అంటే సపోజ్ ఎన్ఎస్సి లాంటి ఎక్స్చేంజ్ ఏమన్నా కనుక భవిష్యత్తులో బిట్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ డిస్క్లైమర్ చూసుకొని అప్పుడు ఆలోచించవచ్చు క్రిప్టో కరెన్సీ చేయొచ్చా వద్ద అనేది ట్రేడింగ్. అప్పుడు దాకా అయితే అనవసరం ఆ సైడ్కి వెళ్ళటం. అట్లాగే ఈ స్టోలెన్ కాయిన్స్ అనే విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. చాలా ఎక్స్చేంజెస్ కొలాప్స్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. అట్లాగే రీసెంట్గా జపాన్లో కూడా డిఎంఎం బిట్ కాయిన్ అనే ఒక ఎక్స్చేంజ్లో కూడా $300 million పోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా జనరల్ కనిపిస్తూ ఉన్నాయి ఇట్లాంటివన్నీ. సో వీలైనంత అవాయిడ్ చేయమని చెప్తానండి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కానీ, లేకపోతే ఆ దృష్టి. ఎందుకంటే మెయిన్గా 24 hours ట్రేడింగ్ చేయటం, లేకపోతే 24 hours వాచ్ చేయటం. ఈవెన్ మీకు నైట్ నిద్ర మెలకు వచ్చినా కానీ మీకు పొజిషన్ ఉంటే అప్పుడు చూడాలనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది. అంటే మన అసెట్ క్లాస్ అనేది మూవ్ అవుతుంటే దాని మీద ఆసక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకోండి, మన అసెట్ క్లాస్ పెరుగుతున్న మనసు మనం ట్రాక్ చేస్తాం. మళ్ళీ సపోజ్ 2 ఏళ్ళు ఆగిపోయినాయి అనుకోండి రేట్లు, మనం ట్రాక్ చేయం. అదే స్టాక్ మార్కెట్లో మన అసెట్ క్లాస్ 9 to 3:30 మూవ్ అవుతుంది కాబట్టి చూడాలనిపిస్తుంది మన అసెట్ ఏమైంది, మన అసెట్ పెరిగిందా, సైకలాజికల్ కనెక్టివిటీ ఉంటుంది. అదే 24 hours మన అసెట్ క్లాస్ మూవ్ అవుతుంటే అది మనకు సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.